నా పేరు డాక్టర్ నరేందర్ రెడ్డి అండి. నేను వృత్తిరీత్యా వైద్యుడిని. ప్యాషన్ రీత్యా వ్యవసాయం కూడా నాకు అభిరుచి, నా ఇంట్రెస్ట్ అగ్రికల్చర్. సో మా ఫ్రెండ్ చింతల వెంకటరెడ్డి గారు న్యాచురల్ సేద్యం చేసేది చూసి, ఆయన ఫామ్ చాలాసార్లు చూసి కన్విన్స్ అయిన తర్వాత నా ఫామ్లో కూడా ఈ 2 ఎకరాలు పొద్దుతిరుగుడుపు సేద్యం స్టార్ట్ చేశాను. ఎటువంటి మాన్యూర్ లేకుండా కేవలం మట్టితోనే గ్రో చేయడానే సంకల్పంతో మేము స్టార్ట్ చేశాను. అయితే మేము ఊహించిన విధంగానే సోయింగ్ చేసిన తర్వాత చాలా బ్రహ్మాండంగా చెట్లు పెరిగాయి. ఒక 2-3 వీక్స్ ఏజ్ ఉన్నప్పుడు చిన్న దోమ లాంటి పురుగు ఏదో వచ్చిందని గమనించాం. దాని తర్వాత ఏం చేయాలి అన్నప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పారు, ఈ మడ్ సాయిల్ స్ప్రే చేస్తే బాగుంటుందని. సో ఒక 2 parts పై సాయిల్, దట్ ఈస్ టాప్ సాయిల్, ఒక 1 part సబ్ సాయిల్ తీసుకొని బాగా ఫిల్టర్ చేసి మామూలుగా వాటర్ ఒక 1 drumలో ఒక 30 kg వరకు కలిపి బాగా మిక్స్ చేసి స్ప్రే చేసాము. అండ్ ఇట్ ఈస్ రియల్లీ అస్టానిషింగ్ ఆర్ సర్ప్రైజింగ్. అసలు ఇప్పుడు దోమ కానీ ఇంకా ఎటువంటి తెగులు కూడా ఈ ఫ్లవర్ మీద కనబడటం లేదు. మీరు చూసి ఉంటారు. ఎటువంటి ఇన్సెక్టిసైడ్ కూడా మేము వాడలేదు కాబట్టి ద గ్రోత్, విగర్, ఆ పొటెన్సీ చాలా బాగుంది. తర్వాత మనం ఇప్పుడు న్యాచురల్ ఇన్సెక్ట్స్ మీరు చూస్తున్నారు, ఇదో తేనెటీగలు, ఇది చూడండి, ఇదో తేనెటీగలు కూడా వస్తున్నాయి. సో దే ఆర్ ఆల్సో సర్వైవింగ్. వీ హ్యావ్ నాట్ డిస్టర్బ్డ్ ఎనీ న్యాచురల్, ఎక్కువ ఏది డిస్టర్బ్ కాకుండా క్రాప్ తీసేటువంటి మెథడ్ ఏదో మాకు చాలా నచ్చింది. చాలా సంతృప్తి చెందాం. ప్రాక్టికల్గా చూసాం కూడా. నేను ఇటువంటిదే ఇంకా వేరే క్రాప్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఈసారి నేను స్వీట్ కార్న్ కూడా పెట్టాను. ప్యాడీ కూడా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడే. కాబట్టి నేను పూర్తిగా కన్విన్స్ అయి ఉన్నాను. ఈ న్యాచురల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ కానీ మడ్ కల్టివేషన్ అనుకుంటాను దాన్ని అన్నారు తను, మడ్ స్ప్రే చేయడం, దఫాలుగా మట్టి ఇవ్వడం, ఇట్ ఈస్ రియల్లీ వర్కింగ్ వండర్స్. ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్. నేను అడ్వకేట్ ఆల్ మై ఫెలో ఫార్మర్స్, నా సహ రైతులందరికీ కూడా ఈ విధానమే పాటిస్తే తప్పకుండా మనం న్యాచురల్ ఎక్కువ మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతాం. అండ్ న్యాచురల్ ఫుడ్ మనం తీసుకోకుండా కాక సొసైటీకి కూడా అందించిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ.